ఇప్పుడు మనం కైరోప్రాక్టిక్ చేసినప్పుడు ఒక పేషెంట్కి ఏం చేస్తామంటే త్రూఅవుట్ మనం లైక్ హోల్ స్పైన్ అంతా పైనుంచి కింద వరకు అప్పర్ ట్రెపిజెస్ దగ్గర నుంచి కింద L5S1 దాకా మొత్తం మనం స్పైన్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాం, ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి ఎక్కడైతే స్పైన్లో మనకి టైట్నెస్ ఉందో, అంటే పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ బ్యాక్ ఏక్తో సఫర్ అవుతున్నాడు అనుకోండి, చాలా టైట్నెస్ కంప్లైంట్ చేస్తాడు. సో ఈ టైట్నెస్ని మనం ఏం చేస్తామంటే కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా మనం హై వెలాసిటీ ఇచ్చే థ్రస్ట్ వల్ల ఏమవుతుందంటే స్పైన్లో మనకి ఆ డిస్క్ దగ్గర ఇంటర్వర్టెబ్రల్ డిస్క్స్ దగ్గర మనకి ఫెసెట్ జాయింట్ అనేది ఉంటుంది. ఆ ఫెసెట్ జాయింట్ని మనం ఎప్పుడైతే హై వెలాసిటీ థ్రస్ట్ ఇచ్చి మనం రిలీజ్ చేసామో సో ఇమీడియట్గా ఆటోమేటిక్గా మనకి పేషెంట్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో వెంటనే ఏదో తీసి మనం పక్కన పెట్టేసినట్టు అట్లా రిలీఫ్ వస్తుంది. సో అది మనకి మెయింటైన్ అవ్వాలి అంటే కనుక వెంటనే మళ్ళీ మనం తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ చేసుకొని స్పైనల్ ఎక్స్టెన్షన్, బ్యాక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రొలాంగ్డ్ అవ్వకుండా, అంటే మళ్ళీ బ్యాక్ పెయిన్తో మళ్ళీ క్లినిక్కి తిరిగి వచ్చేటట్టు కాకుండా ఉండాలంటే ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అది ప్రొలాంగ్డ్గా బాగుంటుంది.